ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపురుషాయ పరమాత్మనే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమః. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నవగ్రహాలు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలయిక, యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకు గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది. రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒక మాయలాగా ఉంటుంది. జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ శ్రమతో కూడిన సంపాదన పెరగడం, అదృష్టం కలిసి రావడం కానీ, ధనయోగం సిద్ధించడం కానీ, మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు, ఒక ఛాయాగ్రహాలు అన్నమాట. ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతువులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని, విదేశీయానాన్ని, మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా, అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా, ఎడారి ప్రాంతాల్లో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ఈజిప్ట్ కంట్రీస్లో కానీ, ఇటువంటి ఎడారి ప్రాంతాల్లో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుకేతులు కారణమవుతారు. ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుకేతుల అనుగ్రహం కావాలి. దాంతో పాటుగా దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతుల ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజ్యయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం, మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుకేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది.
ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని కాలసర్ప దోషం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్ప దోషము, తర్వాత కాళింది కాలసర్ప దోషము, పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం, సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం, ప్రతినిత్యం కూడా మంగళవారం పూట, ఆదివారం పూట, గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులున్న ప్రాంతం దగ్గర అంతా కూడా, సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. సంతాన కారకుడు అవుతారు. రాహుకేతులంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్నించం కూడా పట్నం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు. ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ, ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ, అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వ్యాపారంలో మార్పులు జరగక ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ, పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం, ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం, అప్పుల బాధల్లో పడిపోవడం, ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది. సంతానం ఆలస్యంగా అవుతుండడం, కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి. రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్పప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధిగతులు ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం, ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశి జాతకులకి గోచారీత్యా 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహం కలుగుతుంది. రాహుకేతుల యొక్క అనుగ్రహం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతి మార్పు మరియు శనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా యోగకరంగా ఉండడం, మంచి ఫలితాలు పొందడం, రాష్ట్రాధిపతి అనుగ్రహం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల మరియు అంగారకుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కానీ, శుభపార్వతుల కళ్యాణం కానీ ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మీరు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి వ్యాపారంలో మార్పులు కలుగుతాయి, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా శుభ పరిమాణాలు ఈ యొక్క సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 14వ తారీఖు నుంచి నవంబర్ 24వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో కనుక రాహుకేతు దోషకారిగా ఉంటే నాగేంద్ర స్వామి ప్రతిష్ట విధానం, సర్ప సంస్కార పూజ అంతా కూడా ఆచరించుకోవడం, జన్మజాతకంలో కనుక ఈ యొక్క కాలసర్ప దోషం కానీ, సర్పశాపం కానీ ఉంటే కనుక దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి.
దేవీ భాగవతాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవలో భాగంగా గోమాతకు ప్రచురించే కూడా ఉలవలు, మినువలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, గోమాతకు పూజను ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టయోగం రాసిపెట్టుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. రాజయోగం తీస్తుంది. ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. కృషి తగ్గ సంపాదన అంతా కూడా ఉంది. ప్రధానంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం అంతా కూడా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.